ఇది స్పిల్వేకి శంకుస్థాపన చేశాడు. విన్నారుగా మీరు? పోలవరానికి కాదు, పోలవరంలో స్పిల్వే నిర్మాణానికి శంకుస్థాపన చేసి కొబ్బరికాయ కొట్టాడు మహానుభావుడు. ఏందండి నాకు అర్థం కాల. గోడకి ఒక ఇల్లు కట్టుకుంటే దర్వాజాకు ఒక శంకుస్థాపన, గోడకు ఒక శంకుస్థాపన, వంటింటికి ఒక శంకుస్థాపన చేస్తారా? స్పిల్వేకి శంకుస్థాపన చేశాడు. నెక్స్ట్ ఇదేంటిది? కాఫర్ డ్యామ్ ఇప్పుడు కొట్టుకుపోయిందే కాఫర్ డ్యాము. ఆ కాఫర్ డ్యాముకు శంకుస్థాపన చేశాడు. పెద్ద రాయేశాడు కాఫర్ డ్యాముకు శంకుస్థాపన చేసి. చూడండి ఎంత డ్రామాలు ఆడుతూ ఉంటాడు ఆయన. కాఫర్ డ్యామ్ కొట్టుకుపోయింది కాదు, కాఫర్ డ్యామ్ పూర్తి కాకోకుండా వదిలేసి వెళ్లిన కాఫర్ డ్యాముకి శంకుస్థాపన చేశాడు. నెక్స్ట్ డయాఫ్రమ్ వాల్. ఏదైతే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయి ఇవాళ మళ్ళా 1000 కోట్లతో డయాఫ్రమ్ వాల్ నిర్మించవలసిన పరిస్థితి వస్తుందో ఆ డయాఫ్రమ్ వాల్కి శంకుస్థాపన చేశాడు. స్పిల్వే రేడియల్ గేట్లకి ప్రారంభోత్సవానికి వేసేటటువంటి శంకుస్థాపన, మళ్ళీ దీనికి ఒక శంకుస్థాపన. సరే, ఇది స్పిల్వే గేట్లు వాక్ అనుకో, వాళ్ళ కుటుంబ సమేతంగా ఆయన సతీమణి, ఆయన మనవడు నెక్స్ట్ స్పిల్వే వాక్ చేశారనుకోండి.